తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు ఆ తర్వాత లోక్సభ ఎన్నికల్లో బలం పెంచుకున్న బీజేపీ కొత్త జోష్తో ముందుకు వెళ్తుంది. రాష్ట్రంలో పార్టీకి అధ్యక్షుడు లేకపోయినా నిరసన కార్యక్రమాలు, ప్రభుత్వంపై విమర్శలతో దూకుడుగానే ఉంది. నాయకత్వ లోపం ప్రభావం స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీపై ఎలా ఉండబోతుంది? గత ఎన్నికల మాదిరిగానే స్థానిక ఎన్నికల్లోనూ కమలం పార్టీ సత్తా చాటుతుందా? తెలంగాణ బీజేపీకి రథసారథి ఎన్నికపై పార్టీ అధిష్టానం సస్పెన్స్ కొనసాగిస్తూనే ఉంది. అసలు పార్టీకి కొత్త అధ్యక్షుణ్ణి నియమిస్తారా, లేక కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సారథ్యంలోనే లోకల్ బాడీ ఎన్నికలకు వెళతారా అన్న దానిపై క్లారిటీ కూడా ఇవ్వడం లేదు. పార్టీకి కొత్త చీఫ్ ఎప్పుడు వస్తారా అని ఎదురు చూస్తున్న కమల దళానికి ఇది నిరుత్సాహం కలిగిస్తోంది. గతంతో పోలిస్తే చట్టసభల్లో బీజేపీ ప్రాతినిధ్యం పెరిగింది. రాష్ట్రం నుంచి 8 మంది చొప్పున ఎంపీలు, ఎమ్మెల్యేలు ఉండగా 2 రాజ్యసభ సభ్యులు, మరో 3 ఎమ్మెల్సీలున్నారు. కానీ ఆ పార్టీకి కొన్ని జిల్లాల్లో అసలు పట్టే లేదు. ఉమ్మడి ఖమ్మం, నల్లగొండ, వరంగల్ జిల్లాల్లో బీజేపీకి అంతగా క్యాడర్ లేదు. మిగతా జిల్లాల్లో ఎంతో కొంత పట్టు సాధించినా నాయకత్వలేమి సమస్య తీవ్రంగా వేధిస్తోంది. జిల్లాల్లో గట్టి పట్టున్న లీడర్లు లేకపోవడంతో స్థానిక ఎన్నికల్లో అభ్యర్థుల కోసం పక్కచూపులు చూడాల్సిన దుస్థితి నెలకొంది. రాష్ట్రంలో అధికార కాంగ్రెస్ కు ప్రత్యామ్నాయ శక్తిగా ఎదుగుతామని చెప్పుకునే కమలనాథులు క్షేత్రస్థాయిలో పార్టీ బలోపేతంపై ఆశించిన స్థాయిలో పనిచేయడం లేదని కాషాయ పార్టీ క్యాడర్ గుసగుసలాడుకుంటున్నారు. పార్టీ రాష్ట్ర నేతల మధ్య సఖ్యత లేకపోవడం కూడా ఒకంత ఇబ్బందికరంగా మారిందంటున్నారు కార్యకర్తలు. దీంతో ఒక నాయకుడి దగ్గరకు వెళితే మరో నాయకుడు ఫీల్ అవుతారనే అభద్రతాభావంలో ఉండిపోయారు. లోక్సభ ఎన్నికల్లో మోదీ వేవ్ పనిచేయడంతో బీజేపీ నుంచి 8 మంది ఎంపీలు విజయం సాధించారు. అంతేకాదు, పోలైన ఓట్లలో 35% పైగా ఓట్లు సాధించింది కమలం పార్టీ. ఇప్పుడున్న పరిస్థితుల్లో లోకల్ బాడీ ఎన్నికల్లో ఆ స్థాయిలో ఓట్ షేర్ సాధించడం అతిపెద్ద సవాలే. స్థానిక సంస్థల ఎన్నికలపై బీజేపీ అడపాదడపా సమావేశాలు నిర్వహిస్తూనే ఉంది. కానీ పార్టీ నుంచి గెలిచిన ప్రజాప్రతినిధులు ఈ ఎన్నికల్లో ఏ మేరకు బాధ్యత తీసుకుంటారనేది $1 మిలియన్ ప్రశ్నగా మారింది. పార్టీకి అధ్యక్షుడే లేనప్పుడు తమను పట్టించుకునేది ఎవరన్న ప్రశ్న కింది స్థాయి కార్యకర్తలను వేధిస్తోంది.